మన ఆడవాళ్ళందరూ కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసిన తర్వాత అంటే గారెలు కానివ్వండి, బజ్జీలు కానివ్వండి, పునుగులు కానివ్వండి, బోండాలు కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత ఆయిల్ తీసుకెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ స్టోరేజ్‌గా ఒక వేరే డబ్బాలో పోస్తాం. మళ్ళీ మనం ఆయిల్ పోపు కానివ్వండి, ఇంక వేరే దానికి కానీ వాడుతూ ఉంటాం. ఎంత తోపు ఆయిల్ అయినా సరేనండి 2 సార్లకు మించి మళ్ళీ డీప్ ఫ్రై చేయకూడదు. డబుల్ హెచ్ వాళ్ళ గైడ్‌నెస్ ప్రకారం ఒక మనిషి 20-30 ఎంఎల్ ఆయిల్ మాత్రమే వాడాలి. అంటే రోజుకి 4 స్పూన్ల నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్ వాడాలండి. అంటే ఒక మొత్తం నెల క్యాలిక్యులేట్ చేసుకుంటే నెల మొత్తం మీద మనకు 900 ఎంఎల్ పట్టాలి. అంటే ఒక లీటర్ కంటే కూడా ఒక 10 ఎంఎల్ తక్కువే. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ని ఒక మంత్కి మీరు డీమార్ట్లో ఎంత ఆయిల్ కొంటారు అంటే 10కి పైనే చెబుతారండి. మరి వాళ్ళు నీళ్లు తాగుతున్నారో నూనె తాగుతున్నారో కూడా అర్థం కాదండి. మనం ఇలా ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటేనే ఒక 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే కానీ అది కరగదంటండి. మరి ఇట్లా లీటర్లో మనం నూనె వాడుతున్నామే, మరి ఆ ఫ్యాట్ అంతా ఎలా కరగాలండి? కాబట్టి కాస్త ప్యూర్ పల్లీలు పెట్టి నూనె ఆడించుకొని రోజుకి 4 స్పూన్లు వాడండి. లీటర్ డబ్బాలు తెచ్చుకొని మనం ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటే కొత్త జబ్బులన్నీ వస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి ఆయిల్ విషయంలో. డీప్ ఫ్రై ఐటమ్ చేసింది మళ్ళీ డీప్ ఫ్రై చేసి పొరపాటున కూడా వాడకండి. డీప్ ఫ్రై ఐటమ్స్ తగ్గించండి. పొరపాటున చేసేటప్పుడు కూడా కొంచెం తక్కువ ఆయిల్లోనే చేసేసి 2 సార్లకు మించి వాడకుండా పడేయండి.